ఈ సమయమందు నరకమును గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. గెహన్నా, షియోల్ అనే హెబ్రీ పదాలకు, హెడెస్ అనే గ్రీకు పదానికి నరకం అని అర్థం. హెబ్రీ పదమైన గెహన్నాకు హిన్నోము లోయ అని అర్థం. ఇరుకైన ఈ లోయ యెరూషలేముకు దక్షిణంలోను పడమరలోను కిద్రోను లోయలోనికి వ్యాపించి ఉంటుంది. ఇజ్రాయేలు రాజుల కాలంలో ఈ లోయ అగ్నిగుండాలతో నిండిన స్థలం. కొందరు ఇజ్రాయేలు రాజులు, ప్రజలు ఈ లోయలో మోలేకు దేవతను పూజించారు. పసిపిల్లలను అగ్నిగుండంలో దహించడం మోలేకు పూజలో ఒక భాగం. లేవియాకాండం 18వ అధ్యాయం 21వ వచనం, 20వ అధ్యాయం 2 నుండి 6 వచనములు, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 35వ వచనం. భయంకరమైన ఈ పాపాన్ని బట్టి ఇర్మియా ప్రవక్త ఈ స్థలాన్ని ఒక దినాన వధలోయ అని పిలుస్తారని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం. యేసు జననానికి 200 సంవత్సరాల పూర్వమే యూదు బోధకులు, దుష్టులు మరణానంతరం వెళ్ళే స్థలం ఈ హిన్నోము లోయ లాగా మంటలతో నిండి ఉంటుందని బోధించారు. దీన్ని గెహన్నా అన్నారు. క్రొత్త నిబంధనలో శిక్షాస్థలమైన అగ్నిగుండాన్ని సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. హెబ్రీ పదం షియోల్, గ్రీకు పదం హెడెస్ అర్థాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఈ మాటలకర్థం మృతులు వెళ్ళే చీకటి స్థలం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం, ఎహెచ్కేల్ గ్రంథం 31వ అధ్యాయం 16 నుంచి 18 వచనములు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనము. లేక అంతిమ తీర్పు నిమిత్తం మృతులు వేచి ఉండే స్థలం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. షియోల్ లేక హెడెస్ అనే ప్రదేశం భూమి అడుగు భాగంలోని నిశ్శబ్ద స్థలాన్ని, ఏ భావావేశాలు రాగద్వేషాలు లేని స్థలాన్ని సూచిస్తుండవచ్చు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 21, 22 వచనములు, కీర్తనలు 88, 12 వచనం, 94, 17వ వచనం. శిక్షకు, శ్రమలకు షియోల్కు ఏ సంబంధము లేదు. పాపులు భయంకర వేదన, నిత్య శిక్ష అనుభవించే స్థలాన్ని క్రొత్త నిబంధనలో నరకం అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయం 23, 24 వచనములు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14, 15 వచనములు. ఈ శిక్షాస్థలం మండే కొలిమిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 42, 50 వచనములు, ఆరని అగ్నిగా మార్కు సువార్త 9వ అధ్యాయం 43, 44 వచనములు, అగ్ని గుండంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14, 15 వచనములు. సాతాను అనుచార గణానికి సిద్ధం చేయబడిన నిత్యాగ్నిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం వర్ణించారు. మనుషులు చేసే పాపాలు వారిని నరకానికి తీసుకుపోతాయని యేసు హెచ్చరించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13 నుండి 15 వచనములు, 23వ అధ్యాయం 29 నుంచి 33 వచనములు, మార్కు సువార్త 9వ అధ్యాయం 45 నుండి 48 వచనములు, లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. మనిషి నాలుక సర్వ శరీరాన్ని నిత్యాగ్నికి గురి చేస్తుందని యాకోబు పత్రిక కూడా హెచ్చరిస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము.